హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందనా దేవరకొండ. ఈరోజు ఈరోజుది కాదు ఈ వీడియో, ఎప్పటిదో అనమాట. సో ఫిష్ తెచ్చుకున్నాము, అది డిన్నర్ టైంకి చేసుకుంటున్నాము. ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. నేను ఇప్పుడు చేతితో పట్టుకొని చూపించిన కదా పెద్దగా కంప్లీట్ ఫిష్ కట్ చేయకుండా. అలా ఎప్పుడు తినలేదని చెప్పేసి నేను కూడా వెళ్ళినాను ఫిష్ దగ్గరికి, ఫిష్ మార్కెట్కి. సో కొన్నేమో పీసెస్ లాగా కట్ చేయించుకున్నాము, ఇంకా కొన్నేమో కొన్ని చిన్న చిన్న చేపలనేమో అట్లా కంప్లీట్గా ఉంచేపించిన అనమాట. ఎప్పుడు తినలేదు, వీడియోస్లో అలా చూసిన చాలాసార్లు. సో నాకైతే ఒకసారి అలా ట్రై చేయాలనిపించింది ఎలా ఉంటుందని చెప్పేసి ఇంకా తీసుకున్నాము. నాకు ఎందుకు ఫిష్ మార్కెట్కి వెళ్ళినానంటే నాకు ఇంట్రెస్ట్ అనమాట. ఫిష్ క్లీన్ చేసేటప్పుడు, ఆ షెల్స్ తీసేటప్పుడు వాళ్ళు ఇలా షెల్స్ తీస్తారు కదా, అది చూడడం అంటే ఇంట్రెస్ట్ అనమాట. సో వెళ్ళి చూసి తీసుకొని వచ్చినాము. ఇంకా మా అత్తమ్మ దాంట్లో ఒక గిన్నె మొత్తం వాష్ చేసి కడిగి ఒక గిన్నెలు వేసింది. దాంట్లో అయితే మసాలాలు వేసింది అనమాట. కారము, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసి ఇచ్చింది. దాన్ని నేనే కలుపుతున్నాను. కలిపిన ఆ ముక్కలకు మొత్తం పట్టేటట్టు కలిపిన. సో నాకైతే చూస్తుంటే ఇప్పుడే నోట్లో నీళ్ళు వస్తున్నాయి అనమాట. ఆల్రెడీ తిన్నా, అయిపోయింది కూడా. కట్ చేసి మొత్తం అయితే కలిపి పెట్టేసిన అనమాట. కలుపుతున్నా నీట్గా, ముక్కలకు అన్నీ పట్టే విధంగా కలిపి. ఇంకా ఆయిల్ పెట్టేసి, స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి, గిన్నెలో ఆయిల్ పోసి పెట్టేసి డీప్ ఫ్రై అయితే చేసుకున్నాం అనమాట. సో నేనైతే కంప్లీట్ రెసిపీ ఏం షేర్ చేయట్లేను, ఊరికనే మీతో ఇలా నేను డిన్నర్కి తీసుకున్నానని చెప్పేసి షేర్ చేసుకుందామని చెప్పేసి అయితే వీడియో తీస్తున్నాను అనమాట. ఇంకా అలా ముక్కలు అయితే ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నాము. ఇట్లా ఫ్రై చేస్తే ఏమవుతుందంటే ఇట్లా కాకుండా నాన్ స్టిక్లో కొంచెం ఆయిల్ వేసుకొని, తక్కువ ఆయిల్ వేసుకొని ఒక్కొక్క పీస్ ఫ్రై చేసుకుంటే అది బెటర్ అనిపించింది. ఇట్లా డీప్ ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మనం కలిపిన మసాలాలన్నీ మొత్తము ఆయిల్లో పోతుంది అనమాట. ఫిష్కి అయితే తక్కువ ఉంటుంది. సో ఇట్లా కూడా టేస్ట్ బాగుంది. నేను మ్యాక్సిమం ఎప్పుడైతే ఫ్రై అట్లనే చేసుకుంటాం, ఇట్లా తక్కువ చేసుకుంటాం అనమాట. సో ఇట్లా వేసుకుంటే ఆయిల్లో పోతుంది, బట్ పర్లేదు, ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా మేము ఇట్లనే కంటిన్యూ చేసినాం అనమాట. ఇంక ఇట్లనే కంప్లీట్ చేసుకున్నాము. అలా నేను చెప్పాను కదా ఫిష్ కంప్లీట్గా అట్లనే ఉంచుకొని తెచ్చుకున్నామని చెప్పేసి, అది కూడా ఫైనల్గా ఫ్రై చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారా? ట్రై చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఫిష్ ఇష్టమా, చికెన్ ఇష్టమా, మటన్ ఇష్టమా కూడా కామెంట్ చేయండి. నాకైతే ఆల్మోస్ట్ నాన్ వెజ్ అంటేనే చికెన్, మటన్, ఫిష్ ఆల్మోస్ట్ ఇష్టము. ఇలానే మొత్తం ఫ్రై చేసుకొని అయితే తిన్నామన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. పులుసు కూడా కొంచెం పెట్టుకున్నాము, అదేం వీడియో తీయలేదన్నమాట. ఇది మనము బయట ఫిష్ తీసుకొని అక్కడే ఫ్రై చేసి ఇస్తారు చూసినావా, అక్కడ చూసి ట్రై చేసినాము. ఎట్లా వస్తుందో, వాళ్ళు చేసిన టేస్ట్ వస్తుందా రాదా అని చెప్పేసి. ఆల్మోస్ట్ వాళ్ళు సోడా సాల్ట్ వేస్తారు, అందుకనే ఆయిల్ ఎక్కువ పీల్చుకొని మనకి టేస్ట్ అనిపిస్తుంది అనమాట. మనమేమో సోడా సాల్ట్ వేయం కదా, గ్యాస్ ఫామ్ అవుతుంది సోడా సాల్ట్ వేసుకుంటే. సో అందుకనే వేయము, బట్ పర్లేదు, మంచిగా టేస్టీగానే ఉంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తే కామెంట్ చేయండి. ఇంకా డిన్నర్కి అయితే పెట్టుకున్నాను అనమాట. ప్లేట్లో కొంచెం అన్నం పెట్టుకొని ఆ ఫుల్ చేపను పెట్టుకొని నా డిన్నర్ అయితే ఎంజాయ్ చేసిన. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది, చాలా టేస్టీగా ఉంది. ఈ చేప చాలా టేస్టీగా ఉంటుందంట. ఇది కంప్లీట్ ముళ్ళు ఉంటుంది, ముళ్ళులే ఉంటుంది, కానీ సపరేట్ ఉండదు, కంప్లీట్ ముళ్ళు ఉంటుంది. పైన ఉండి పైనుంచి ఇలా కింది దాకా ఉంటుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా ఈ చేప తింటే కామెంట్ చేయండి. మీకు చేపలు ఇష్టమా లేదా కామెంట్ చేయండి. ఇంకా నా వీడియోస్ కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా నాకు సపోర్ట్ చేయండి. మేము శ్రీశైలం వెళ్ళిన వీడియో అయితే ఫుల్ వీడియో అప్లోడ్ చేసినాను షార్ట్స్ ద్వారా, ఇంకా లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. మీరు ఒకవేళ చూడాలనుకుంటే నా వీడియోస్ కనుక మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే చూడండి, లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. బాయ్ బాయ్.